తెలుగు శ్రీ సభలో సువార్థీకరణ ప్రసార మాధ్యమాలని ఎలా వినియోగించాలనేది మనం చూస్తున్నాం. అలనాడు సువార్త ప్రబోధం గ్రామ వీధుల్లో, పట్టణ అంగడుల్లో చేసేవాళ్ళు. ఈనాడు సోషల్ మీడియానే సువార్త ప్రబోధ ప్రధాన మాధ్యమంగా మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ సువార్త ప్రబోధం వైపు ప్రాంతీయ శ్రీసభ చురుకుగా అడుగులు వేయాలి. ఈ అడుగులు వేయటంలో కొన్ని మార్గాలు. మొట్టమొదటిగా సోషల్ మీడియా, ఫేస్బుక్, ఎక్స్, వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రాము, వీచాట్, మెసెంజర్ వంటి సోషల్ మీడియా యాప్స్లో అకౌంట్స్ చాలామంది కలిగి ఉన్నారు. ఇంకా ఎక్కువ మంది గురువులు, మఠవాసులు, గృహస్థ క్రైస్తవులు సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేసుకొని వాటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని, బైబిల్ గ్రంథ వాక్యాలను, దైవార్చనలను, దివ్య పూజలను, శ్రీసభ బోధనలను, పునీతుల జీవిత చరిత్రలను, స్థానిక మేత్రాసన విచారణ సమాచారాన్ని, పండుగలను షేర్ చేసే ప్రయత్నాన్ని చేయాలి. ఈ సోషల్ మీడియాలో పంచుకునే సమాచారం ద్వారా ఇతరులతో కనెక్ట్ అవ్వటానికి, ఇంటరాక్ట్ అవ్వటానికి, విషయాన్ని చర్చించటానికి అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి. సోషల్ మీడియా నేటి సమాజాన్ని, ప్రజలకు, ముఖ్యంగా భావితరాలకు బాగా ఎక్కువగా ప్రభావితం చేయగల సామర్థ్యం కలిగి ఉంది. ఇంత సామర్థ్యం గల ప్రసార సోపానాన్ని నేటి శ్రీసభ కథోలికులు సువార్త ప్రబోధంలో ఎక్కువగా వినియోగించాలని మనం గమనించాలి. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్, ఇప్పటికే మన శ్రీసభలో చాలామంది గురువులు, మఠవాసులు, అదేవిధంగా సామాన్య క్రైస్తవులు కూడా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా స్వార్థ ప్రబోధాన్ని చేస్తూ ఉన్నారు. ఇది చాలా హర్షణీయం. అయితే ఇంకా ఎక్కువగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్ను ప్రతి విచారణలో, ప్రతి మఠంలో, ప్రతి పీఠంలో కూడా స్థాపించి ఆ యొక్క పీఠ కార్యక్రమాలు, ఆ యొక్క విచారణ కార్యక్రమాలు, ఆ మఠవాస కార్యక్రమాలు మరింత విస్తృతంగా ఆ యొక్క డిజిటల్ ప్రపంచంలో వ్యాప్తి చేసే ప్రయత్నాన్ని తప్పకుండా చేయాలి. ఇకపోతే డిజిటల్ రీల్స్ కనుక తక్కువ నిడివితో, మ్యూజిక్తో, టెక్స్ట్తో చాలా తక్కువ నిడివితో ఉండేవి డిజిటల్ రీల్స్ అంటున్నారు. ఇవి ప్రస్తుత కాలంలో బాగా ప్రాచుర్యంలోనికి వచ్చాయి. కనుక 10 నిమిషాలు, అర్ధగంట, గంట వీడియోలు, యూట్యూబ్ వీడియోలు చూడటానికి కూడా ప్రజలు సిద్ధంగా లేరు. 1 నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలే. కనుక 3 నిమిషాలలో నీ యొక్క సందేశాన్ని, నువ్వు చెప్పాలనుకున్న దాన్ని క్లుప్తంగా, ఆకర్షణీయంగా చెప్పటానికి డిజిటల్ రీల్స్ ఉపయోగపడుతూ ఉన్నాయి. కనుక వీటిని కూడా మనం ప్రయోగించాలి. అదేవిధంగా పాడ్కాస్ట్లో ఒకరో ఇద్దరు లేక ఒక గ్రూపు ఒక ప్రత్యేక అంశాన్ని ఆడియో ద్వారా కానీ, వీడియో ద్వారా కానీ చర్చించటం, దాన్ని ఈ పాడ్కాస్ట్ షేర్ చేయటం, దాన్ని ఎవరైనా కానీ వినటానికి, చూడటానికి అనుకూలత కల్పించటం ఈ పాడ్కాస్ట్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక మన యొక్క తిరుసభ అంశాలలో ఈ పాడ్కాస్ట్ ద్వారా చాలా చర్చించి ఆ యొక్క అంశాలను తిరుసభకు, ప్రపంచానికి అందజేయాలి. ఇకపోతే వర్చువల్ ప్రేయర్ గ్రూప్స్. భౌతికంగా అందరూ ఒకచోట రావడం చాలా కష్టం. మీరు అందరూ కూడా వేరు మేత్రాసనాల నుంచి ఇక్కడ రావడానికి చాలా కష్టపడి ఉంటారు. ఇది ప్రతిరోజు సాధ్యం కాదు, ఏదో ఒకరోజు సాధ్యం అవుతుంది. కనుక అందరూ భౌతికంగా కలవకపోయినా వర్చువల్గా మనం కలవచ్చు. ఎక్కడెక్కడున్నా, ఏ ప్రపంచంలో, ఏ దేశంలో ఉన్నా, నేను ఆఫ్రికాలో ఉన్న ఒకరితో కలిసి ప్రార్థన చేయవచ్చు, యూరోప్లో ఉన్న వారితో కలిసి ప్రార్థన చేయవచ్చు. ఈ విధంగా వర్చువల్ ప్రేయర్ గ్రూప్స్ ద్వారా మనం ప్రపంచంలో ప్రజలు ఎక్కడ ఉన్నా వారితో కలిసి దేవుని స్మరించి, దేవునికి ప్రార్థన చేసే అవకాశం ఈ వర్చువల్ ప్రేయర్ గ్రూప్స్ కల్పిస్తున్నాయి. ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో గడపడానికి, దేవాలయానికి వెళ్ళటానికి సమయం కుదరకపోవచ్చు. అటువంటి సమయంలో కొద్ది క్షణాలైనా ఈ వర్చువల్ ప్రేయర్ గ్రూప్స్ ద్వారా మనం దేవుని స్మరించి కలిసి ఒక సంఘంగా ప్రార్థించే అవకాశం ఇది కల్పిస్తుంది. కనుక పీఠాధిపతులు, గురువులు, మఠవాసులు ఈ సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేసుకోవాలి. వాటి ద్వారా సువార్త ప్రబోధాన్ని, శ్రీసభ బోధనలను మరింతగా వ్యాప్తి చేసే ప్రయత్నాన్ని చేయాలి. ప్రతి విచారణ సోషల్ మీడియా అకౌంట్ కలిగి ఉండాలి, యూట్యూబ్ ఛానల్ కలిగి ఉండాలి. ఈ విధంగా తిరుసభ నుండి దూరమైన వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ శ్రీసభలో చురుకుగా ఉండే అవకాశం కల్పిస్తాం. అదేవిధంగా యువతకి ఇవంటే చాలా ఉత్సాహం.
కనుక దూరమైన యువత కూడా ఇవి మనం వినియోగించినప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా తిరిగి ఎంతో ఉత్సాహంగా శ్రీసభలో భాగమై శ్రీసభ జీవనంలో వాళ్ళు చురుకుగా ఉండేటువంటి అవకాశం ఉంది. కనుక ఈ విధంగా ప్రతి విచారణలో పీఠంలో సోషల్ మీడియా గ్రూప్స్ని క్రియేట్ చేయాలి. గురువులతో, మఠవాసులతో, సామాన్య క్రైస్తవులతో సోషల్ మీడియా టీమ్స్ క్రియేట్ చేసి వారి ద్వారా ఈ డిజిటల్ మీడియాను సువార్త ప్రబోధానికి మనం ఎక్కువగా వాడుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. టైం ఉంది, ఇంకా 2 నిమిషాలు ఉంది కనుక దైవార్చన అంశాన్ని నేను స్కిప్ చేస్తూ ఉన్నాను. బహుశా సాయంత్రం జరిగేటువంటి చర్చల్లో దాని గురించి చూడవచ్చు. అయితే ఒకే ఒక మాట దైవార్చన సంస్కారాల గురించి మనం చూసినట్లయితే దైవార్చన సంస్కరించాలి. అయితే దైవార్చనను సంస్కరించటం ముఖ్యంగా దైవార్చనను సంపూర్ణంగా అవగాహన చేసుకోవటం, అర్థం చేసుకోవటంలో ఉంది. ఎప్పుడైతే నేను ఒక గురువుగా, గృహస్థ క్రైస్తవుడు ఒక క్రైస్తవుడిగా కొనియాడేటువంటి దైవార్చన యొక్క అర్థం ఏమిటి అని సంపూర్ణంగా, క్షుణ్ణంగా దాన్ని అర్థం చేసుకున్నప్పుడు తప్పకుండా దైవార్చన సంస్కరించబడుతుంది. బాహ్యంగా ఏదో చేయకపోయినా దానిలో మరింత లోతుగా వెళ్ళి నేనేం చేస్తున్నాను, ఏం కొనియాడుతూ ఉన్నాను, ఏం సత్యాన్ని, సిద్ధాంతాన్ని నేను ప్రకటిస్తూ ఉన్నానని దాన్ని అవగాహన చేసుకున్నప్పుడు దైవార్చన అనేది సంస్కరించబడుతూ ఉంది. కనుక ఈ దైవార్చన సంస్కరణలను తప్పకుండా స్థానిక శ్రీసభ మొదలు పెట్టాలి. అదేవిధంగా దైవార్చన టీమ్స్ని కూడా విచారణలో, అదేవిధంగా మేత్రాసన స్థాయిలో ఏర్పాటు చేయాలి. మన మేత్రాసనాల్లో, గురుమండలాల్లో దైవార్చన టీమ్స్ అనేవి లేవు, కమిటీలు లేవు. కనుక మన దైవార్చనను ఒక పీఠంలో, ఒక విచారణలో ఎలా అర్థవంతంగా బాగా కొనియాడాలి అని చర్చించి సరి అయినటువంటి ప్రణాళిక చేయటానికి దైవార్చన కమిటీలు అనేవి ఏర్పాటు చేసినట్లయితే అవి తప్పకుండా సహాయపడతాయి. ఇక చివరిగా ఈ కాలంలో, అన్ని కాలాలలో ప్రాంతీయ శ్రీసభకు అవసరమైంది క్రీస్తు. 2013లో ప్రకటించిన సువార్తానందం అనే తన విశ్వలేఖలో ఫ్రాన్సిస్ పోప్ గారు, కొంచెం ముందుకు వెళ్తావా స్లైడ్స్, మీరు మరోమారు యేసుక్రీస్తు ప్రభువుని వ్యక్తిగతంగా కలుసుకునే ప్రయత్నాన్ని చేయండి. కనీసం మిమ్మల్ని కలుసుకుని మీతో సాన్నిహిత్యాన్ని పెంచుకునే అవకాశాన్నైనా ఆ ప్రభువుకు కల్పించండి. అవును, ప్రభువును కలుసుకోండి, తెలుసుకోండి, ఈ పనిని ప్రతిరోజు చేయండి అని ప్రాంతీయ తెలుగు శ్రీసభ పీఠాధిపతులుగా, గురువులుగా, దైవాంకితులుగా, గృహస్థ క్రైస్తవులుగా ప్రతిరోజు క్రీస్తుని కలుసుకునే ప్రయత్నాన్ని మన విధిగా చేయాలి. మన దైవార్చన ద్వారా, ప్రత్యేకంగా దివ్య పూజా బలి ద్వారా, దివ్య వాక్కు ద్వారా, దైవ సంఘం ద్వారా క్రీస్తును ప్రతిరోజు కలిసే ప్రయత్నాన్ని మనందరం కూడా చేయాలి. కనుక ఈ జూబిలీ కాలంలో, ఏ కాలంలోనైనా, ఏ యుగంలోనైనా మనందరికీ కావాల్సింది ఒకటి. మొదటిది క్రీస్తు, రెండవది క్రీస్తు, మూడవది క్రీస్తు, మిగతావన్నీ కూడా తర్వాతే. అన్నిటికంటే ముఖ్యంగా కావలసింది క్రీస్తు ప్రభు. కనుక క్రీస్తు ప్రభు మనకు కావటం అంటే ఏమిటి? క్రీస్తు ప్రభు ఆనందాన్ని సూచిస్తున్నాడు. మనం జీవిస్తున్న శ్రీసభ మనుగడ సమాజంలో ఉంది. పేదరికంతో, అనారోగ్యంతో, అశాంతితో ఎంతోమంది పీడితులుగా ఉన్నారు. క్రీస్తు సాక్షిగా, క్రీస్తు శ్రీసభగా, సంఘంగా అటువంటి క్రీస్తు ఆనందాన్ని ఈ లోకంలో పంచే ప్రయత్నాన్ని మనం చేయాలి. రెండవదిగా శ్రీసభ ప్రబోధం, సువార్త ప్రబోధం. మన యొక్క శ్రీసభను చూసినట్లయితే ఈ కాలంలో, ఈ మధ్య కాలంలో సువార్త ప్రబోధం కొంచెం వెనకడుగేసిందని చెప్పాలి తప్పకుండా. కనుక ఇది మన విధి. అన్నిటికంటే ముఖ్యమైన శ్రీసభ విధి సువార్త ప్రబోధం. కనుక మనందరం కూడా పీఠాధిపతులుగా, గురువులుగా, మఠవాసులుగా, గృహస్థ క్రైస్తవులుగా ఏ విధంగా నేను సువార్తాన్ని ప్రబోధించాలి? రెండవ వాటికని మహాసభ చెప్పింది, సువార్త ప్రబోధం అందరి యొక్క బాధ్యత. కేవలం పీఠాధిపతులు, గురువులు, అమ్మగారుల బాధ్యత మాత్రమే కాదు, ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత సువార్త ప్రబోధం. ఇది అపోస్తలిక ధర్మం. ఈ ధర్మాన్ని అందరూ కూడా శ్రీసభలో ఖచ్చితంగా నెరవేర్చాలి. మూడవది శాంక్టిటీ, పవిత్ర జీవనం. రెండవ వాటికని మహాసభ చెప్పింది,
కేవలం అమ్మగారులు సామరారులు మాత్రమే కాదు, ఇదిగో శ్రీ సభలో ఉన్న ప్రతి క్రైస్తవుడు పవిత్ర జీవితానికి పిలుపు పొంది ఉన్నాడు. ఇది మౌలికమైన పిలుపు. నువ్వు శ్రీ సభలో ఏ అంతస్తులో ఉన్నా కానీ నీవు పవిత్రుడిగా పవిత్రాలుగా ఉండటానికి పిలువబడ్డావు. ఇదే క్రీస్తు నీకు ఇచ్చే పిలుపు. గురువుగా నా గురుత్వ జీవితం ద్వారా, మఠవాసిగా మఠవాస జీవితం ద్వారా, గృహస్థ క్రైస్తవుడిగా నీ యొక్క దాంపత్య జీవితం ద్వారా ఆ పవిత్రతను సాధించే ప్రయత్నాన్ని మనందరం కూడా చేయాలి. తరువాత ఐక్యత. శ్రీ సభలో ఐక్యత అనేది ఉండాలి. కులం ద్వారా, భాష ద్వారా, వర్గం ద్వారా, జాతి ద్వారా విభేదాలు బయట చూస్తున్నాం. అయితే అదే విభేదాలు శ్రీ సభలో కూడా ఉంటే మనం ఏ విధంగా క్రీస్తుని ఇతరులకు చాటగలుగుతాం? అయితే ఉన్నాయనేది సత్యం. ఈ సత్యాన్ని ఎలా అధిగమించాలి? ఏ విధంగా మనం శ్రీ సభగా క్రీస్తు సాక్షులుగా ఐక్యతతో మన అంతరాలను, విభజనలను మనం అధిగమించి క్రీస్తు సంఘముగా ఏకత్వంలో ఒక సాక్షిగా నిలిచినప్పుడే నిజమైన సాక్ష్యాన్ని శ్రీసభ ఈ లోకానికి అందిస్తుంది. ఇక చివరిగా సినడాలిటీ. కనుక రానున్నటువంటి కాలంలో ఈ సహవాస పయనం ముఖ్యం. ఏ విధంగా సహవాస పయనాన్ని మనం చేయాలని ఆలోచించి ఆ మార్గంలో ముందుకు వెళ్ళే ప్రయత్నాన్ని చేయాలి. ద్విసహస్రాబ్ది మహారక్షణ జూబిలీ వైపు శ్రీసభ అడుగులు. 2025 ముగింపు కాదు, ఇది ఒక ఆరంభం. క్రీస్తు జయంతి 2025 నుండి ద్విసహస్రాబ్ది మహారక్షణ జూబిలీ 2033 వైపు శ్రీసభ అడుగులు వేస్తుంది. ఆనాటికి క్రీస్తు తన శ్రమలు, మరణం, పునరుత్థానం ద్వారా లోకరక్షణ సాధించి 2000 సంవత్సరాలు పూర్తి కానున్నాయి. ఈ జూబిలీలో ఆరంభమైన తన తెలుగు శ్రీసభ నిరీక్షణ యాత్ర రానున్న రక్షణ జూబిలీ 2033 వైపు మహోన్నతంగా, మహిమకరంగా, అర్థవంతంగా, ఆనందకరంగా సాగాలని ప్రార్థనాపూర్వకంగా ఆశిస్తూ ఉన్నాను. ఈ రెండు జూబిలీల మధ్య 7 సంవత్సరాలు ఉన్నాయి. 226, 227, 28, 29, 30, 31, 32 ఖచ్చితంగా 7 సంవత్సరాలు. ఈ మహాజూబిలీకి ముందున్న 7 సంవత్సరాలు 7 దివ్య సంస్కారాల వలె క్రీస్తు విశ్వసనీయ అనుసరణ వైపు తెలుగు శ్రీసభను నడిపించాలని కోరుకుంటూ జై క్రీస్తు.